హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వారం రోజుల క్రితం కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాదుల అటాక్ తర్వాత పాకిస్తాన్కి మనకి సంబంధాలు పూర్తిగా చెడి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది రెండు దేశాలు కూడా. ఇదే సమయంలో తెర మీదకి వస్తున్నటువంటి విషయం ఏంటంటే పంజాబ్ ఉన్నటువంటి సింధు నది. ఈ సింధు నదికి, పంజాబ్కి, పాకిస్తాన్కి, ఇండియాకి ఏమిటి అసలు అనేది మనం ఆలోచించినట్టయితే ఇది హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి టిబెట్లో పుట్టి భారతదేశంలో హిమాలయ పర్వతాల ద్వారా కరాచీలో ఉన్నటువంటి అరేబియా సముద్రంలో ఇది కలుస్తుంది. అయితే దీని పరివాహక ప్రాంతం మొత్తం 3100 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశం కన్నా కూడా పాకిస్తాన్లోనే 90% భూమిని సస్యశ్యామలం చేస్తూ వెళ్తున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి పాకిస్తాన్లో ఇది సింధు నదిని బ్లాక్ చేయడం వల్ల ఇండియా, పాకిస్తాన్లో జీవధార లేదు నీళ్లు తాగడానికి, అట్లాగే విద్యుత్ ప్లాంట్లు పనిచేయవు, భూమి ఎడారిగా మారిపోతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ స్టేజ్లో తీసుకున్న నిర్ణయం అత్యంత గొప్పదైనటువంటిది, అత్యంత చాకచక్యమైనటువంటిది. భారతదేశం యుద్ధం చేయకుండానే గెలిచేటటువంటి నిర్ణయం ఇది. జై హింద్, భారత్ మాతాకి జై.